మాట్లాడుండ్రి అని మీ ఎమ్మెల్యేలు నిలబడుతుంది. ఎమ్మెల్యేలు ఊళ్ళల్లో పోతే జనం తిరగబడుతున్నారు, ఉరికిస్తున్నారు. ఏమైనా రైతు బంధు ఎప్పుడు ఎత్తవురా అని అడుగుతలేరా? మరి మాట్లాడు అంటే ఏం మాట్లాడాలి? నీ స్కామ్ల మీద మాట్లాడమంటావా? హ్యామ్ రోడ్లలో స్కామ్ చేసినాం, గురుకుల టెండర్లలో స్కామ్ చేసినాం, పంచాయత్ రాజ్లలో స్కామ్ చేసినాం, లేకపోతే మన విద్యుత్ స్కామ్ చేసినాం, సివిల్ సప్లైస్ వడ్లలో స్కామ్ చేసినాం, హైడ్రాల స్కామ్ చేసినాం, హిల్ టీపీల స్కామ్ చేసినాం, బొగ్గుల స్కామ్ చేసినాం, సింగరేణుల స్కామ్ చేసినాం. పెద్ద లిస్టు చదవమంటే ఏమని మాట్లాడాలి మీ కాంగ్రెస్ నాయకులు? నీ స్కాముల మీద మాట్లాడమంటావా? వాళ్ళు మాట్లాడనీయకుండా వాళ్ళ ముఖం లేకుండా చేసినావు. రుణమాఫీ కానోళ్ళు ఎందరుందరో ఇలా శైలావటూరి సగం మందికి గాలే, 2 లక్షల లోపు ఉన్నోనికి గాలే, 2 లక్షల మీద ఉన్నోనికి గాలే. ఈ సిపాయి కనవాడ దేవుని మీద లొట్టు పెట్టిండు. మన అమ్మవారి దగ్గరికి వచ్చిండు, ఏడుపాయల అమ్మవారి దగ్గరికి. ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు పెట్టిండు. మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టిండు. కొమరల్లి మల్లన్న మీద ఒట్టు పెట్టిండు. 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా. ఇటున్న సూర్యుడు అటు కురిసినా, భూమి బద్దలైనా, భూకంపం వచ్చినా ఆగదు రుణమాఫీ అన్నాడు. మరి ఇంతమందికి ఎందుకు పడకపోయానే? ఎవడో దేవుని మీద ఒట్టు పెట్టి మాట తప్పుతాడే? దేవుని మీద ఒట్టు పెట్టి మాట తప్పినోడు మనిషి అవుతాడా వాడు? మరొకసారి చూద్దాం అది కూడా. ఈ మాటలు నమ్మి 2 లక్షల మీద ఇబ్బంది పెట్టిరా? అప్పటికి సంగతి బయటపడినట్టుంది మీకు. ఇక రైట్ రాను. ఏం పేరు? దుర్గారెడ్డి. ఏ ఊరే? బస్బాబు. 2 లక్షల మీద ఎంత ఉండే? 2,45,000 ఉండే. 45,000 కట్టినా. 2 లక్షలు మాకు చేస్తుంటే చేస్తారు. డిసిసి అప్పదేసి ఇచ్చిన సార్. పాత పట్టలేదు. దుర్గారెడ్డి ఏమన్నాడు? ఈయన ముఖ్యమంత్రి కదా అని నమ్మిరు. ఇంత దిక్కుమాలినోడు అనుకోలేదు దుర్గారెడ్డి. పాపం వీడు ఇంత దిక్కుమాలినోడు, తలకి మాసినోడు, వీడు ఇట్లా అబద్ధాలు ఆడతాడు అనుకోలేదు. ఇస్తాడేమో గంత మంచిగా చెప్పిండు కదా అని మీద 45,000 మిత్తికి తెచ్చి కట్టిండట. 2 అట్లనే ఉన్నది, మీద 45 కొత్త అప్పయింది. ఇప్పుడు దానికి మిత్తి, దీనికి మిత్తి. పాపం దుర్గారెడ్డి కూసపోయిగా. సో 2 లక్షల లోపున్నోని కాలే, 2 లక్షల మీదున్నోని కాలే. దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి గిన్ని అబద్ధాలు ఆడేటోడు ఉంటాడు అసలు భూమి మీద? ఇంకా ఈయన నమ్ముతాడా ఎవడన్నా? ఇంకెవడన్నా నమ్ముతాడా? ఈయన అంటాడు, అరే మీరు మాట్లాడతలేరు, వాడి కాంగ్రెస్ వాళ్ళు బతిలాడుకుంటుండే. ఏమని మాట్లాడాలి? యాడికి పోయిన పబ్లిక్ అడగనే బట్టి, అరే మొన్ననే వచ్చి మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టినావు, ఏ ఎదురాబాయి రుణమాఫీ అంటే ఏం చెప్పాలి? మీ ఎమ్మెల్యే దిక్కు తలకాయ తీసుకొని పోతురు కాంగ్రెస్ లీడర్. నేను అంటున్నా, ఏది ఒక్కటి చక్కదనం ఉన్నదే? ఇప్పుడు రైతు అనేవాడు అసలు కాంగ్రెస్ కోటెత్తాడా? ఎరువులు వస్తున్నాయా? 2 బస్తాలు ఇవ్వబడుతుంది.
ఇప్పుడు చెరుకు ఉంటుంది, అల్లం ఉంటుంది, పసుపు ఉంటుంది,